తెలుగు సినిమా పరిశ్రమలో హాస్య నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేసిన బాబు మోహన్ గారు ఈ రోజు తన 73వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. బాబు మోహన్ తన అద్భుతమైన హాస్యమును, సహజ నటనతో లక్షలాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న గొప్ప కళాకారుడు. బాబు మోహన్ గారు 1953 ఏప్రిల్ 14న తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని బీరోలు గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి ఒక ఉపాధ్యాయుడు కాగా బాబు మోహన్ చిన్నతనము నుంచే నటనపై ఆసక్తి కనబరిచారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో కొంతకాలం పనిచేసిన ఆయన సినిమాల పట్ల మక్కువతో ఆ ఉద్యోగాన్ని వదిలి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. బాబు మోహన్ తన సినీ జీవితాన్ని 1980 దశకంలో ఈ ప్రశ్నకు బదిలేది చిత్రంతో ప్రారంభించారు. ఆ తర్వాత ఆహుతి, అంకుశం వంటి చిత్రాల్లో నటించిన ఆయనకు మామగారి చిత్రం ద్వారా హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చింది. ఈ చిత్రంలో ఆయన నటనకు నంది అవార్డు కూడా లభించింది. బాబు మోహన్ మరియు కోట శ్రీనివాసరావు కాంబినేషన్ లో తెలుగు సినిమాల్లో ఒక ఐకానిక్ జోడిగా గుర్తింపు పొందింది. వీరిద్దరూ కలిసి నటించిన సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోల సినిమాల్లో బాబు మోహన్ నటించారు. దేవి, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రేరాలు, అమ్మోరు, హిట్లర్ వంటి చిత్రాలు ఆయన కెరీర్లో మైలురాయిలుగా నిలిచాయి. హాస్యంతో పాటు క్యారెక్టర్ రోల్స్ లో కూడా తన సత్తాను చాటిన బాబు మోహన్ తెలుగు సినిమాకు ఒక విలువైన ఆస్తి అని చెప్పవచ్చు. సినిమాలతో పాటు బాబు మోహన్ రాజకీయాల్లో కూడా చురుకుగా పాల్గొన్నారు. శ్రీ ఎన్టీ రామారావు గారి అభిమానిగా తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 1998లో ఆండోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్ చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో లేబర్ మినిస్టర్గా కూడా పనిచేశారు. 2014 తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత బీజేపీ, ప్రజాశాంతి పార్టీల్లో కొంతకాలం ఉన్న ఆయన 2024లో మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరారు. బాబు మోహన్ గారు ఇందిరా విజయలక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు. ఆయన నటన, రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబంతో ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉంటారు. ఆయన నిరాడంబరమైన వ్యక్తిత్వం, అందరినీ ఆకట్టుకునే స్వభావం సినీ రాజకీయ రంగాల్లో ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయని చెప్పవచ్చు. బాబు మోహన్ తెలుగు సినిమా పరిశ్రమలో ఒక లెజెండ్గా నిలిచారు. ఆయన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులు నవ్వించడమే కాక ఆయన నటనా నైపుణ్యాన్ని గుర్తు చేస్తాయి. రాజకీయాల్లో ఆయన చేసిన సేవలు కూడా ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచాయి. బాబు మోహన్ లాంటి కళాకారులు తెలుగు సినిమాకు ఎప్పటికీ గర్వకారణం. ఈ రోజు 73 ఏళ్ల వయసులో కూడా బాబు మోహన్ గారు తన ఉత్సాహంతో, నటనా ప్రతిభతో అందరిని ఆకర్షిస్తూనే ఉన్నారు. ఆయన భవిష్యత్తు ప్రాజెక్టులు, రాజకీయ కార్యకలాపాలు తెలుగు ప్రజలకు మరింత స్ఫూర్తినిస్తాయని ఆశిద్దాం.